అయితే న్యూస్ మేకింగ్ చేస్తున్నారు వాళ్ళ రీతిలో వాళ్ళు. సహజంగా జ్యోతిష్ శాస్త్రంలో శని పడితే 7 ఏళ్ళు అంటారు. 6 నెలలకే పట్టాడు మాకు ఈయన. 6 నెలల క్రితమే వచ్చాడు, ఇప్పుడే పట్టేశాడు. 4 ధర్మాలు చెప్పారు. ధర్మంగా చేయొచ్చు, మనం అన్ని మార్గాల్లో ప్రయత్నిద్దాము. చట్టబద్ధంగా అందరూ పబ్లిక్ మెయిన్ రోడ్ మీదకి పోదామమ్మా. ఇక్కడ గల్లీలో కూర్చుంటే కాదమ్మా, మెయిన్ రోడ్ మీద కూర్చుందామమ్మా. ఇక్కడ ఏ ఫోర్స్ తీసుకొచ్చి మమ్మల్ని అర్థాంతరంగా ఇలా భయభ్రాంతులకు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకుడిలాగా కనపడుతున్నాడు, ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టింది. అధికారం కట్టబెట్టిన తర్వాత 6 నెలలు 7 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే. ఉద్యోగాల కల్పన, వెల్ఫేర్ యాక్టివిటీ, పేదలకు ఇండ్ల పట్టాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు పెంచుడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చుడు, అన్నీ ఏ ఒక్కటి కూడా. ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప. ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చినాడు, భ్రమపడ్డరు, సంతోషపడరు. కానీ ఇవాళ 7-8 నెలలు గడవక ముందే హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నది. చాలామంది సంఘ సంస్కర్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, సమాజ హితం కోరేవాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమపడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జేజేలు కూడా పలికింది. నేను దేవనే చెప్పిన, ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన, ఇది డ్రామా తప్ప, ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు, ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన. ఇదో డ్రామా అని చెప్పినాడు. నా మీద చాలామంది విరుచుకపడ్డారు. నేను ఆ రోజు అడిగిన, అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఎల్ అయితే మీరు చెప్తా ఉన్నారో, ఏ బఫర్ జోన్లలో ఇండ్లు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారో, అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా, నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు, అవి ప్రైవేటు భూములు. ఆనాడు వ్యవసాయం చేసుకున్నాడు, చెర్లల్లోకి వెళ్ళి నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. చెరువు కింద గుంటడి వ్యవసాయం లేదు, చెర్లా గుంటడి వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు. ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది. కానీ ఇలా 20 కోట్లకు 10 కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి, మా పట్టా భూమి కదని చెప్పి అనుకున్నారు. అనేక చెర్లల్లో, కుంటలల్లో ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి, ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇవాళ మీ అధికారులు, ఆనాడున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, ఇవన్నీ కూడా బాజాప్తా పేదవాళ్ళు, ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకునే వాళ్ళు, ఏ పూటకో ఆ పూట బతికే వాళ్ళు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్లు వేసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇల్లు కూలగొట్టద్దని చెప్పినాడు. చాలామంది రాజేందర్ గారు ప్రగతిని అడ్డుకుంటున్నారని చెప్పి పట్టిండు. కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది. నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు, ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పటికీ కూడా కనికరం లేకుండా శత్రు దేశాల సైన్యాలు మన మీద దాడి చేసినప్పుడు ఎంత శత్రుపూరితంగా వ్యవహరిస్తూ అట్లా వివరించి. ఇక్కడ గగన్పాడ్ అని ఒకటి ఊరు ఉంటుంది, దాని పక్కకు ఒక చెరువు ఉంటుంది. ఇలా ఆ చెరువులో ఒక మైనార్టీ లేడీ, నా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా, నేను వాటర్ ప్యాకెట్లు అమ్ముకుని బతుకునయ్యా, నా సొంత భూమి కాదు ఇది ఎన్నడూ మేము నీళ్లు చూడలేదు, ఇది ఇక్కడ